వాటిల్లు. బడ్జెట్ కేటాయింపులు అరాకొర, మాటలు మాత్రం కోటలు దాటాయి. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లాకు ఏ విధంగా చూసినా మేలు జరగదని, అదే విధంగా ఇది రైట్ బడ్జెట్ అని చెబుతున్నా నాయకులు తోటపల్లి పనులు పూర్తి చేయడానికి 35 కోట్లు ప్రకటించడంపై వాళ్ళు చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తుందని, అదే విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తామని గొప్పలు చెబుతున్నారు. తాగునీరు లేకుండా ఎయిర్పోర్ట్ ను ఏ విధంగా అభివృద్ధి చేస్తారని ప్రశ్నిస్తున్నానని జిల్లా పరిషత్ చైర్మన్ అన్నారు. చాలా మంది పెద్దలు మంత్రులు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మేము చెప్పాం ఎన్నికల ముందు ఈ ప్రాంతం సాగునీటి రంగం మీద ఆధారపడి ఉంది. సాగునీటి రంగం ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా సాగునీటి రంగం మీదే ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా ఆధారపడి ఉన్నారు. ఈ ప్రాంత వ్యవసాయ ఆధారిత ప్రాంతం అని చెప్పాం. సుమారుగా ఇవాళకి తోటపల్లి మీద 140 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు. సుమారు 20% పనులు మేము ఆనాడు పూర్తి చేశాం. ఇంకా 80% పనులు పూర్తి చేయాలి. మళ్ళీ కేవలం మీరు 35 కోట్ల రూపాయలు మాత్రమే ఇవాళ తోటపల్లికి మీరు డబ్బును కేటాయించారు. మీ కేటాయింపులు చూస్తూ ఉంటే అరకొర కేటాయింపులు, మీ మాటలు చూస్తూ ఉంటే గొప్పలు. ఇక రేపే నీళ్ళు తెచ్చేస్తాం, ఎల్లుండి నీళ్ళు తెచ్చేస్తామని చెప్తా ఉంటారు సమావేశాల్లో. మీరు కేటాయింపులు చూస్తూ ఉంటే దాంట్లో R&R గట్ట తీస్తే ఇంకా సుమారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్, వర్క్ ఎక్స్పెండిచర్ తీస్తే సుమారు 25 కోట్ల దాకా రాదు, అంతకు మించి రాదు. ఈ నెల శివారు ప్రాంతాలకు నీరు ఎలా ఇస్తారు మీరు? మీ సీనియర్ శాసనసభ్యులు వస్తారు, సమావేశాలకు వస్తారు, చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఏదో గత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారు, లేదు గత ప్రభుత్వంలో ఉన్న మా నాయకుల మీద విమర్శలు చేస్తారు, మా మీద విమర్శలు చేస్తారు. కానీ మీ బాధ్యత ఏంటనేది కళ్ళ కట్టినట్టు కనబడతా ఉంది. వాళ్ళ తారక రామచంద్రశేఖర్ గురించి చెప్పాం, దీన్ని అర్జెంటుగా పూర్తి చేయండి, దీనికి సుమారుగా ఆ పనులన్నీ కూడా పూర్తి చేయండి అని చెప్తే ఇవాళ దానికి కూడా తీస్తే అరకొర నిధులు పెట్టారు మీరు. ఒక పక్క భోగాపురం విమానాశ్రయం 26 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. 26 కల్లా కంప్లీట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం కాదు, భోగాపురం విమానాశ్రయం కడుతుంది GMR సంస్థ, L&T సంస్థ. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైన సంబంధ బాంధాలు లేవు. దాన్ని పూర్తి చేసే కార్యక్రమం వారిది. కానీ దానికి ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన మౌలిక వసతులు క్రియేట్ చేసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, దానికి తాగునీరు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. దానికి సంబంధించి గత ప్రభుత్వంలో తారక రామచంద్రశేఖర్ని పూర్తి చేసుకుంటే దీని నుంచి ఓపెన్ ఛానల్ కింద కానీ లేదా కెనాల్ సిస్టమ్ ద్వారా కానీ మీరు పూర్తి స్థాయిలో 100% ఆ విమానాశ్రయం నీరు ఇవ్వచ్చని చెప్పాం. లేదా విజయనగరం పట్టణానికి తాగునీటి అవసరాల కోసం పూర్తి స్థాయిలో ఇవ్వాలని చెప్పి ఆనాడు ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అనేక రకాల ప్రయాసలు పడి దాన్ని తీసుకొచ్చాం, చివరి దశకి తీసుకొచ్చాం. ఈరోజు నిధులు చూస్తూ ఉంటే అరకొర నిధులు దాంట్లో పెట్టారు. ఈ సంవత్సరం కూడా పూర్తి అయ్యే పరిస్థితి లేదు. ఓ పక్క 26వ సంవత్సరానికి తీసుకుంటే భోగాపురం విమానాశ్రయం ప్రారంభం చేస్తామని చెప్పి గొప్పలు చెప్తా ఉన్నారు. మీరు ఓ పక్క మీరు తాగునీరు లేకుండా ఎలా ప్రారంభం చేస్తారు? ఎందుకు ప్రజలను మభ్యలు పెడతారు మీరు? ఈ ప్రాంత ఎవరైతే భూములు ఇచ్చినా ఈ ప్రాంత అభివృద్ధి చెందుతుందని చెప్పి భూములు ఇచ్చిన రైతుల్ని ఒక్క రూపాయి కూడా మీ రోజు నిధులు కేటాయించలేదు. సుమారుగా ఇవాళ 600 కోట్లు కేటాయించారు. ఓన్లీ కేవలం ఇప్పుడు ఇవాళ చూస్తూ ఉంటే సుమారు 150 కోట్ల రూపాయలు, 100 నుంచి 150 కోట్ల రూపాయలు కేవలం ఒక్క రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఇంకా ఇప్పుడు వచ్చి ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వలే మీరు ఎక్కడ కూడా, ఒక్క రూపాయి కూడా. నిన్న మొన్న పేపర్లో చూశాను, ఏదో భూములు రైతాంగాలు నష్టపరిహారం ఇస్తున్నారు కోట్ల ద్వారా. ఇది గత ప్రభుత్వంలోనే కోర్టులో మేము డిపాజిట్ చేసిన డబ్బుని ఇవాళ LAR కోర్టు క్లియర్ చేసి ఆ డబ్బుని వాళ్ళ రైతులకు ఇస్తూ ఉంది. ఈ ప్రభుత్వంలో డబ్బులు డిపాజిట్ చేయలే, గత ప్రభుత్వంలో మేము డిపాజిట్ చేసిన డబ్బు అది. ఈరోజు ఓ పక్క చూస్తూ ఉంటే, ఓ పక్క సాగునీటి రంగంలో చూస్తూ ఉంటే, ఓ పక్క వెంగళరాయ సాగర్ ఉంది, జంజావతి ఉంది, దాని వెంగళరాయ సాగర్ తాలూకా కెనాల్ సిస్టమ్ అంతా కూడా పాడైంది. మేము అనేక సమావేశాలు చెప్పాం, పెద్దగా గొప్పలు చెప్పారు మంత్రులు మా జిల్లా సమావేశాల్లో. మేము అవన్నీ పూర్తి చేసేస్తాం, అవన్నీ తీసుకొచ్చేస్తున్నాం, మేము అన్నీ ఇచ్చాం. మేము చూసాం బడ్జెట్లో ఎక్కడ కూడా కేటాయింపులు లేవు, జంజావతిలో కేటాయింపులు లేవు, వెంగళరాయ సాగర్ కేటాయింపులు లేవు, ఆన్ రిజర్వాయర్ కేటాయింపులు లేవు, తాడిపూడి రిజర్వాయర్ కేటాయింపులు లేవు. మరి బాధ్యత మంత్రులు ఇక్కడే ఉన్నారు. లేదు గత ప్రభుత్వంలో మేము వచ్చి ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని, గోదావరి నీరు జలాల్ని ఈ ప్రాంతాన్ని తీసుకురావాలని చెప్పి ఆనాడు టెండర్లు పిలిచాం. దాని మీద ల్యాండ్ ఎక్విజిషన్ కూడా జరిగింది, మీ అందరికీ తెలుసు. కానీ ఇవాళ దానికి సంబంధించి ఎక్కడా కూడా దాఖలా లేవు. ఎందుకు చెప్తున్నామంటే ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులు ఈ వెనుకబడి ఈ ప్రాంతాన్ని విజయనగరం జిల్లా ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారు
ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని నుంచి వహిస్తున్న వారు ఎక్కడా కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఎక్కడా కూడా నిధులు తెచ్చే పరిస్థితి లేదు. వీళ్ళ కేటాయింపులు లేవు. ఈ ప్రాంత అభివృద్ధిలో ఎక్కడ కేటాయింపులు కనపడలే బడ్జెట్లు. పోనీ సంక్షేమ పథకాలు ఉన్నాయంటే సంక్షేమ పథకాల్లో కేటాయింపులు లేవు. కాబట్టి ఈ బడ్జెట్ పూర్తిగా నిరాధారమైన బడ్జెట్టు, అంకెల గారిడీ బడ్జెట్టు. ఏదైతే ఈ ప్రాంత వ్యవసాయ ప్రాంతం మీద ఆధారపడిన రైతాంగం పట్ల కానీ, లేదు అధిక సంక్షేమ పథకాలు తీసుకుంటున్న ఈ ప్రాంతాల్లో ఉన్న లబ్ధిదారులకి పూర్తిగా నష్టం జరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది. లేదు ఈ ప్రాంతం మీద పెట్టుబడులు పెట్టాల్సిన బాధ్యత ఈ ప్రాంతంలో ఆనాడు భోగాపురం విమానాశ్రయం తీసుకొచ్చిన, లేదు ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఆనాడు తీసుకొచ్చిన, ఇవాళ ఎక్కడా కూడా ఈ సంవత్సర కాలంలో ఎక్కడా కూడా ₹1 పెట్టుబడి బడ్జెట్లో చూపించిన పరిస్థితి ఇవాళ ఈ ప్రాంతానికి ఉంది. మీ మాటలు చూస్తే మెట్రో రైలు అంటారు, లేదు విశాఖపట్నం వస్తే మెట్రో రైలు తెచ్చేస్తామంటారు, లేదు ఇంకేదో కార్యక్రమం చేస్తామంటారు. ఇవాళ ఎక్కడ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధి చూస్తూ ఉంటే ఇవాళ ఇంక ఎడ్యుకేషన్ కోసం బైఫికేషన్ కనపడలే మాకు. ఇంక ఎడ్యుకేషన్లో తీసుకుంటే ఇంక ఏ రకమైన కేటాయింపులు ఉన్నాయో మరి కొద్ది రోజుల్లో కూడా పూర్తి స్థాయి తీసుకున్న తర్వాత, ఎందుకంటే ఈ ప్రాంతం ట్రైబల్ యూనివర్సిటీ పూర్తి చేయాలని చెప్పాం, ఈ ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీని కంప్లీట్ చేయాలి, ఈ ప్రాంతంలో విజయనగరం ప్రాంతంలో ఉండిపోయింది, లేదా ఉత్తరాంధ్ర ప్రాంతంలో తీసుకుంటే ఐఏఎం కంప్లీట్ అవ్వాలి, యూనివర్సిటీ మేనేజ్మెంట్ ఉంది అది కంప్లీట్ చేయాలి, ఆ ప్రాంతంలో అది కూడా పూర్తి కాని పరిస్థితి లేదు. కొన్ని బడ్జెట్లో చూసాం ఈ ప్రాంతంలో మరి జిందాల్ వాళ్ళకి ఆనాడు భూములు ఇచ్చాం ఎస్కోట్ ప్రాంతంలో, మరి ఇవాళ ఆ రోజు ఎంఎస్ఎంఈ పెడతామని చెప్పి గత ప్రభుత్వంలో ట్రైపార్టీ అగ్రిమెంట్ కూడా వారు చేసుకున్నారు. మరి ఎక్కడ కూడా బడ్జెట్లో దానికి సంబంధించి ఎక్కడ కూడా సమాచారం కనపడలే. ఈ సంవత్సరాన్ని దాన్ని టేకప్ చేస్తారా లేదా ప్రభుత్వం? ఆ ప్రాంతంలో ఆ రోజు భూసేకరణ చేశారు, రైతులు భూములు ఇచ్చారు, ఆ ప్రాంతంలో ఒక ఎంఎస్ఎంఈ పెడితే ఆ ప్రాంతం అంతా కూడా ఇండస్ట్రీ వస్తుంది అని చెప్పి ఎన్నో ఆశలతో ఆనాడు ప్రభుత్వంలో మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ, లేదు గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఎంఎస్ఎంఈకి దానికి కావాల్సిన అన్ని అనుమతులు ఇచ్చాం. మరి ఇవాళ ఎక్కడా కూడా దానికి సంబంధించి ఎక్కడా కూడా మరి బడ్జెట్లో ఆ మాటలు ఎక్కడ రాలే. కాబట్టి మరి ఏదైతే ఇవాళ ఈ ప్రాంతానికి సంబంధించి ఓ పక్క పెట్టుబడుల విషయంలో కానీ, లేదు ఉద్యోగాల కల్పన విషయంలో కానీ, లేదు ముఖ్యంగా నిరుద్యోగ యువత ఉద్యోగాల కల్పన విషయంలో కానీ, లేదు ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ మరి కేవలం కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్షపాత వైఖరితో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతని, లేదు ఈ ప్రాంతంలో యువకుల్ని, ఈ ప్రాంతంలో రైతాంగాన్ని, ఈ ప్రాంతంలో సంక్షేమ లబ్ధిదారుల్ని పూర్తిగా మోసం చేసి మరి వచ్చే సంవత్సర కాలంలో కూడా ఈ ప్రాంతం అభివృద్ధి కాదు అని చెప్పే విధంగా ఈ ప్రాంతంలో చెప్పారు. ఈ ప్రాంతంలో సాగునీటి రంగంలో సంబంధించి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తామని చెప్పి ఎక్కడా కూడా చెప్పకుండా కేవలం అరకొర బడ్జెట్ నిధులతో కేవలం తూతూ మంత్రంగా ఇవాళ బడ్జెట్లో కేటాయింపులు చూస్తూ ఉంటే ఈ ప్రాంతం మీద ఏదైతే ఉత్తరాంధ్ర ప్రాంతం అత్యధికంగా ప్రజాదరణతో మిమ్మల్ని కూటమి ప్రభుత్వానికి మంచి ప్రజాదరణ చూపించి ప్రభుత్వంలో తీసుకొచ్చిన ప్రాంతం, కీలక పాత్ర వహించిన ఈ ప్రాంతంలో మీరు పూర్తిగా ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్య వైఖరితో, ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల తాలూకా అలసత్వంతో వారు ఎక్కడ నోరు మెదపలేక మాట్లాడలేని పరిస్థితిలో ఇవాళ ప్రజాప్రతినిధులు ఉండి ఇవాళ ఈ ప్రాంతానికి మోసం చేశారు. ఈ ప్రాంతం అభివృద్ధిలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారు.